వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న వాడికి చంద్రకాంత శిలా తోరణములతో కూడుకున్న పాలరాతి భవంతులెందుకు? ఉన్న భవంతిని విడిచిపెట్టి తాటాపు పందిర్లో ధర్మానికి పరమాచార్య కూర్చున్నాడు. నువ్వు పరమేశ్వరుడి యొక్క దర్శనం చేయడానికి వచ్చిన వాడివి పాపావాసనంలో స్నానం చేసి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి కళ్యాణం దగ్గరికి వెడితే నీకు 10 మాటలు చొక్కాతి బనీంది చొక్కాతి బనీంది అని చెప్పావా? సంఖలో సెగ్గెడ్డేస్తే 10 రోజులు సెలవు పెట్టి కూర్చుంటావా? ఈశ్వరుడి దగ్గర కళ్యాణానికి 50 మంది చెప్పావా? నీకు ఏమి ధర్మం? ఎలా ఉంటుంది ధర్మం ఉండమంటే? అదే ధర్మం అంటే. ధర్మం అంటే ప్రవచనాలు కావు, ధర్మం అంటే పూజలు కావు, ధర్మం అంటే దర్శనాలు కావు, ధర్మం అంటే ఉత్సవాలు కావు, ధర్మం అంటే శ్రీవారి వస్త్రాలంకార సేవ టికెట్ ఎన్నేళ్లకు బుక్ అయింది కాదు. ధర్మం అంటే సభలో ఎంతమంది బొట్టు పెట్టుకున్నారు, అది ధర్మం. ఇక్కడ బొట్టు ఉంటే ధర్మమునందు అనురక్తి.